డ్రగ్స్ కేసులో తవ్వే కొద్దీ కొత్త నిజాలు వస్తున్నాయి. తాజాగా నలుగురు మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగుల దగ్గర 100 LSD డ్రగ్ ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి ఆరా తీయగా నలుగురు ప్రముఖ నిర్మాతలకు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు తేలింది. డ్రగ్స్ మాఫియా స్కూల్ పిల్లల్నే మెయిన్ గా టార్గెట్ చేశారన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ అకున్ సబర్వాల్. హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరాకు అడ్డుకట్ట వేస్తామన్నారు టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి. ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నామని, డ్రగ్స్ నిందితులపై పీడీ యాక్ట్ పెడతామని చెప్పారు. డ్రగ్స్ పై స్కూళ్లు, కాలేజీల్లో త్వరలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామంటున్న లింబారెడ్డితో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో యూత్ మత్తుతో చిత్తవుతుంది. పోలీసులు మాత్రం డ్రగ్ ఫ్రీ సిటీగా గోల్ను పెట్టుకున్నారు. నిజంగా అది రీచ్ అవుతున్నారా? ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా అవుతుంటే పోలీసుల సమాధానం ఏంటి? ఇంత స్థాయిలో, భారీ స్థాయిలో హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరా అవుతుంది, మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఏదైతే డ్రగ్స్ సరఫరా అవుతుందంటారో, హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న తరుణంలో, అట్లాగే ఏదైతే మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు కానీ మా సిపి గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ డ్రగ్ ఫ్రీ సిటీలో డ్రగ్స్ దొరకకుండా చేయాలన్న ఉద్దేశం పైన మేము ఫోకస్ పెట్టి చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇంతవరకు ఏదైతే పర్టికులర్లీ ఈ సింథటిక్ డ్రగ్స్ కానీ మరియు ఈ న్యాచురల్ డ్రగ్స్ ఏవైతున్నాయో, ఈ కొకేన్, హెరాయిన్, చెరాస్, ఇవన్నిటి మీద, అట్లాగే LSD, MDMA మీద కూడా కేసెస్ ఇప్పటికే చాలా బుక్ చేయడం జరిగింది. మరియు ఇది ఆర్గనైజ్ క్రైమ్ కాబట్టి మా ఫోకస్ కూడా ఏ విధంగా అంటే, ఈ ఒక కేసు పట్టుకొని అక్కడనే వెంటనే అది రిమాండ్ అయ్యేటట్టే కాకుండా సోర్స్ వరకు వెళ్ళి ఇది ఎక్కడి నుంచి వస్తుంది డ్రగ్, ఎవరు సప్లై చేస్తున్నారు, ఆ సోర్స్ ఈ హైదరాబాద్లోనా లేక గోవానా, ముంబై అనేది తెలుసుకొని, ముంబై మరియు గోవాలో కూడా అనేక మార్లు మా యొక్క టీమ్స్ వెళ్ళి సర్ప్రైజ్ చెక్స్ రేట్స్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 12 మెంబర్స్ నైజీరియన్స్ ఇప్పుడు పీడియాక్లో ఉన్నారు. అట్లాగే 2 గోవా వాళ్ళు కూడా పీడియాక్లో ఉన్నారు. దీని మీద ఫోకస్గా చేసినప్పుడు కొన్నిసార్లు కొందరు వేరే మెథడ్స్ అడాప్ట్ చేసి కూడా తెచ్చుకునే పాసిబిలిటీ ఉంది. అటువంటి దాంట్లో కూడా మేము ఈ యొక్క కేసెస్ పెట్టి కంట్రోల్ చేస్తాం. కానీ మీ దృష్టికి వచ్చిందా, 20 స్కూళ్లలో చిన్న పిల్లలు కూడా డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారు. వాళ్ళని వాట్సాప్ల ద్వారా ఆ ముఠాలు వాళ్ళని అడిక్ట్ చేసుకొని రోజు డ్రగ్ లేనిదే వాళ్ళ జీవితం గడవని స్థితికి ఆ పిల్లలను తీసుకుపోయారు. ఇప్పుడు స్కూళ్లలో ఆ పిల్లలు డ్రగ్ లేకుండా స్కూల్కు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఈ స్కూల్స్లో మరి యూత్ కొంత MNCs కానీ ఒకసారి వాళ్ళ యొక్క పీర్ గ్రూప్ లైక్ ఫ్రెండ్స్ ఒకసారి ఒకరు ఎక్కడనో టేస్ట్ చేసి ఇంకొకరికి ఒకసారి తీసుకోమన్న అన్నప్పుడు దానికి అలవాటు పడి కొన్నిసార్లు తీసుకునే పాసిబిలిటీ ఉంది. అట్లా అని కొంతమంది ఒక 15 మంది పిల్లలనంత మాత్రాన మొత్తం సొసైటీలో ఉన్న అన్ని స్కూల్స్లో ఈ విధంగా జరుగుతుంది అనడానికి లేదు. కొంత జరుగుతుంది. 20 టాప్ స్కూల్స్ హైదరాబాద్లో ఇవాళ ఎక్సైజ్ వాళ్ళు నిన్న జరిపినటువంటి విచారణలో 20 టాప్ స్కూల్స్లో సుమారు 1000 మంది స్టూడెంట్స్ డ్రగ్స్కి అడిక్ట్ అయినట్టు తేలింది. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళని అడగాలి. మా దగ్గర కూడా మేము ఏదైతే ఈ డ్రగ్స్ని పట్టుకున్నప్పుడు ఈ కన్జ్యూమర్స్ని లిస్ట్ తయారు చేసి కన్జ్యూమర్స్ని ఎడ్యుకేట్ చేసి పేరెంట్స్కి చెప్పినప్పుడు వాళ్ళు కంట్రోల్ చేయడం జరిగింది. కానీ హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ, ఈ డ్రగ్స్ వల్ల కొంత చెడ్డ పేరు వస్తుంది. టాస్క్ ఫోర్స్ చీఫ్గా మీరు తీసుకునే యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇమీడియట్గా ఇది తీసుకుంటే దీన్ని కంట్రోల్ చేయవచ్చు అని చెప్పే యాక్షన్ ప్లాన్? మా యాక్షన్ ప్లాన్ ఒకటి ప్రివెంటివ్, ఇంకోటి డిటెక్షన్. ఏదైతే ఉందో ఏ విధంగా మనం దీన్ని ప్రివెంట్ చేయగలము, ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయగలం అనేది కొన్నిసార్లు చాలా మటుకు పెట్టడం జరిగింది. ఇప్పటికే మీకు కొన్ని పాయింట్లు అనేవి తెలిసి ఉంటాయి, ఎక్కడెక్కడ డ్రగ్స్ సరఫరా అవుతుంటుంది, ఎక్కడెక్కడ వాళ్ళు వినియోగిస్తారని. అలాంటి పైన నిఘా పెడితే బాగుంటుంది. తప్పకుండా ఎవరైతే ఈ యొక్క డ్రగ్స్ ముఖ్యంగా మన హైదరాబాద్ సిటీకి చాలా మటుకు తీసుకొచ్చింది ఈ నైజీరియన్, ఆఫ్రికన్ కంట్రీ నేషనల్సే. కాబట్టి ఎక్కడైతే ఆఫ్రికన్ కంట్రీ నేషనల్స్ ఉన్నారో, పర్టికులర్లీ లంగరోజ్, మెహదీపట్నం, అట్లాగే టోలీ చౌకీ, ఇమ్మీడియట్గా
ఎర్లీ మార్నింగ్ కూడా సర్ప్రైజ్ చెక్ చేసి వాళ్ళ ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. అట్లా ఒకసారి దొరికింది. అట్లాగే నేరెడ్మెట్ ఏరియా, ఈ యొక్క సన్ సిటీ ఏరియా, ఇటువంటి ప్లేసెస్లో ఏదైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్గా ఇథియోపియా నుంచి, నైజీరియా నుంచి, సోమాలియా నుంచి ఈ విధంగా వచ్చిన స్టూడెంట్స్ మీద కూడా వాచ్ కూడా పెట్టడం జరిగింది. సిటీలో ఈ విధంగా అయితే కంట్రోల్ అయిందో సిమిలర్గా స్నాచర్స్ అందరినీ కూడా పీడీ యాక్ట్ తర్వాత కన్విక్షన్ సిమిలర్ మా సిపి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీళ్ళకు కూడా అదే పద్ధతి అవలంబించినప్పుడు 100% డ్రగ్ ఫ్రీ సిటీ చేయడానికి స్కోప్ ఉంది. చేస్తాము, ఆ దిశలో నడుస్తుంది. సినిమా ఫీల్డ్లో కూడా చాలా విచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతున్న విషయం మీ దృష్టికి వచ్చిందా? సినిమా ఇప్పుడు వాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కస్టమర్స్ వాళ్ళు ఇక్కడనే తీసుకోవచ్చు, వేరే దగ్గర తీసుకోవచ్చు, ముంబై పోయినప్పుడు తీసుకోవచ్చు, గోవా పోయినప్పుడు తీసుకోవచ్చు. వాళ్ళు ఏదో విధంగా వాళ్ళ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇప్పుడు ఏమైపోయిందంటే కాలేజీలలో చాలా మట్టుకు ఈ స్టూడెంట్సే ఈ యొక్క బ్యాక్లాగ్స్ అయిపోయినాయి. బ్యాక్లాగ్స్ అయ్యేసరికి స్ట్రెస్లో ఫీల్ అవుతున్నారు. స్ట్రెస్లో ఫీల్ అయ్యేసరికి ఏదో విధంగా దీని స్ట్రెస్ నుంచి రిలీవ్ కావాలని అంటే సంహౌ గాంజానో లేకపోతే ఎల్ఎస్డిఓ లేకపోతే ఇంకేదో అటువంటి రీజన్స్తో వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ ఏదైతుందో ప్రొఫెషన్కు వచ్చే స్ట్రెస్ని రిలీజ్ కావడానికి కూడా కొన్నిసార్లు ఇది వాడడం జరుగుతుంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా ఏదైతే విచ్చలవిడిగా ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది, మనం పోతే దొరుకుతుంది, ఇక్కడ మనం డ్యాన్స్ చేసుకోవచ్చు, అటువంటి ఇన్సిడెంట్స్ మాత్రం హైదరాబాద్లో లేవు. అటువంటి ఉండకుండా చేసే పాసిబిలిటీ ఉండకుండా చేయడానికి మేము మా శాయశక్తులు కృషి చేస్తాం. సరే, విన్నారు కదా, హైదరాబాద్లో డ్రగ్స్ విచ్చలవిడిగా వాడకం జరుగుతోంది కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా తీసుకునే యాక్షన్ ప్లాన్ త్వరలో చేయబోతున్నాం అనేది టాస్క్ ఫోర్స్ చీఫ్ లింబారెడ్డి చెప్తున్నటువంటి మాట. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్.